హలో టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఆన్సర్ తెలిసినప్పటికీ ఇన్ టైంలో చేయగలగాలి. సో ఇన్ టైంలో చేయగలగాలి అంటే మనకు కొన్ని ట్రిక్స్ తెలిసి ఉండాలి. సో ఈరోజు మనం ఈ వీడియోలో 1 to 100 వరకు స్క్వేర్ వాల్యూస్ అంటే స్క్వేర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, అది కూడా 5 to 10 సెకండ్స్ లోపే ఏ విధంగా 1 to 100 వరకు స్క్వేర్ వాల్యూస్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. కంపల్సరీగా మీకు 5 to 10 సెకండ్లో అయితే మీరు ఆన్సర్ చేయగలిగేలాగైతే ట్రిక్స్ చెప్పబోతున్నా. సో చూడండి, ఇక్కడ మనకు 1 to 100 వరకు కాబట్టి ఫస్ట్ మనకు 1 to 30 వరకు అయితే స్క్వేర్ వాల్యూస్ అయితే తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకు పక్కన ఆల్రెడీ 1 to 30 వరకు అయితే స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు రూల్స్ కూడా 1 to 50 వరకు ఒక రూల్ ఉంటుందండి. 50 ఎబో ఇంకొక రూల్ ఉంటుంది. ఫస్ట్ అయితే మనం 50 నియర్ వాల్యూస్ అయితే చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 47 హోల్ స్క్వేర్ ఉన్నది. 47 స్క్వేర్ అయితే మనం నార్మల్గా 47 into 47 అని యూజ్ చేస్తాం, లేదంటే ఏ స్క్వేర్ అనే సూత్రాన్ని అయితే యూజ్ చేసేది మనం వాల్యూ ఫైండ్ చేస్తాం. సో ఎటువంటి సూత్రం లేకుండా జస్ట్ 5 to 10 సెకండ్స్ లోపే మీకు ఆన్సర్ వచ్చేలా చెప్పబోతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ నెంబర్ 1 47 హోల్ స్క్వేర్ ఉన్నదండి. 47 స్క్వేర్ ఎంత? సో ఆ వాల్యూ నియర్ 50కి దగ్గరగా ఉన్నది. కాబట్టి చూడండి, ఇక్కడ 50కి ప్లస్ ఉందా మైనస్ ఉందా? మైనస్ ఉంది. మైనస్ ఎంత మైనస్ ఉన్నదండి? ఇక్కడ 3 మైనస్ ఉంది. నెక్స్ట్ 50కి నియర్ వాల్యూ కాబట్టి మనము 25ని బేస్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్ గుర్తుపెట్టుకోండి. నియర్ 50 వాల్యూ అయితే మనం ఇక్కడ 25ని బేస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో 25 ఇక్కడ అది ఈ 50కి ప్లస్ ఉందా మైనస్ ఉందా అంటే మైనస్ ఉంది. కాబట్టి 25 - 3 బై దీన్నే స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. స్క్వేర్ అది కూడా 2 డిజిట్స్ రాయాలి. సో 3 స్క్వేర్ అంటే 09. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2209 47 స్క్వేర్ ఎంత అండి? 2209. క్లియర్గా చూడండి, అది నియర్ 50 వాల్యూ అయితే 25 బేస్డ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ప్లస్ అయితే మైనస్ అయితే మైనస్ చేయాలి, ప్లస్ అయితే ప్లస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఈ నెంబర్ని అయితే మనం స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 1s 10s ప్లేస్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సరే, ఇది ఒక ఎగ్జాంపుల్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో ఓపెన్గా అయితే దీన్ని 5 to 10 సెకండ్స్ లోపు మాత్రమే చేయగలవచ్చు. నెక్స్ట్ ఇంకొక సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 49 అనుకుందాం. 49 స్క్వేర్ వచ్చేసి 50కి డైరెక్ట్గా 50కి ఎంత తక్కువ ఉందండి? 1 ఉంది కాబట్టి 25 బేస్డ్ కాబట్టి 25 - 1 స్క్వేర్ అంటే 01 అంటే 2401. 49 స్క్వేర్ ఎంత అంటే 2401. సో నెక్స్ట్ ఇప్పుడు 25కి బిగ్గర్ వాల్యూ అయింది అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 55 ఉన్నది, 55 స్క్వేర్ ఉన్నది. 55 స్క్వేర్ అంటే 50కి నియర్ వాల్యూనే తీసుకుంటే 50కి ఎంత ఎక్కువ ఉందండి? ఇది 5 ఎక్కువ ఉన్నది. సో బేస్డ్ ఆన్ 25, 50 నియర్ వాల్యూ కాబట్టి బేస్డ్ ఆన్ 25 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 5. ఇది 5 స్క్వేర్ అంటే 25. సో 25 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ 30. ఈ 25 అనేది ఇక్కడ రాస్తే మనకు 55 స్క్వేర్ ఎంత అండి? 25. నెక్స్ట్ ఇంకా పెద్ద వాల్యూ తీసుకుంటే, ఇంకా కొంచెం పెద్ద వాల్యూ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. మనకు 64 ఉన్నది. 64 స్క్వేర్. ఇక్కడ ఇది 50కి నియర్ వాల్యూ తీసుకుంటే 50కి ఎంత ఎక్కువ ఉందండి? 14 ఎక్కువ ఉన్నది. సో 25 ప్లస్ 14. ఇక్కడ 14 స్క్వేర్ వచ్చేసి మనకు 196. క్లియర్గా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. 10s ప్లేస్ వరకు మాత్రమే వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి 100 ప్లేస్లో ఉన్న వాల్యూ దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ఇదెంత అవుతుందండి? ఇక్కడ మనకు 39,196 అవుతుంది. ఈ 1 అనేది దీనికి యాడ్ చేయడం వల్ల 4096 అంటే 4096 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇలా మనం 5 to 10 సెకండ్స్ లోపు మాత్రమే ఆన్సర్ ఈజీగా కొన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. 5 to 10 సెకండ్స్ లోపు మీరు అయితే 1 to 100 వరకు స్క్వేర్ వాల్యూస్ ఈజీగా చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఇప్పుడు 100 బేస్డ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనకు 4th ఎగ్జాంపుల్ 96 ఉన్నది. ఇది దేనికి నియర్ వాల్యూ అండి? 100కు నియర్ వాల్యూ. సో 100కి ఎంత తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే తక్కువ. ఎంత తక్కువ? 4 తక్కువ. అప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇంతకుముందు 50 నియర్ వాల్యూ అంటే 25 తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న నెంబర్ -4, మళ్ళీ ఈ నెంబర్ని స్క్వేర్ చేయాల్సి ఉంటుంది. 4 స్క్వేర్ అంటే 16. అప్పుడు 96 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంది మనకి? ఇక్కడ 9260 అంటే 96 స్క్వేర్ ఎంత అయింది? ఇక్కడ 9260. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, 100 అబోవ్ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 5 ఫర్ ఎగ్జాంపుల్ 87 హోల్ స్క్వేర్ ఉన్నది. 87 ఇది 100కు నియర్ వాల్యూ ఎంత తక్కువ ఉందా ఎక్కువ ఉందా అంటే
తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉందంటే 13. కాబట్టి 87 మైనస్ 13, 87 మైనస్ 13, 13 స్క్వేర్ అంటే ఎంత అండి మనకి ఇక్కడ 169. సో ఇక్కడ చూడండి 474 వచ్చింది, 169 వచ్చింది. ఇక్కడ 1s 10s ప్లేస్ మాత్రమే ఉంచి 100 ప్లేస్ దీనికి యాడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 7569 అనేది మనకైతే ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 100 అబోవ్ వాల్యూ కూడా మనం ఈజీగా 5 to 10 సెకండ్స్ లోపు అయితే చేయొచ్చు. సో ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూడండి 102 హోల్ స్క్వేర్ ఉన్నది. ఇది నియర్ 100 వాల్యూ కాబట్టి ప్లస్ 2 ఉంది. ఇక్కడ 102 ప్లస్ 2 మళ్ళీ ఈ 2 స్క్వేర్ అంటే ఎంత అండి మనకి ఇక్కడ 04 కాబట్టి 10404 ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి.